జీవితంలో ప్రతి ఒక్క మనిషికి మరణం అంటే భయం. ఆ మర్మాన్ని ఛేదించడానికి సద్గురు తన జీవిత అనుభవాలను రాసిన గ్రంథం మరణం. దానిలోని కొన్ని ముఖ్యాంశాలు చదువుకుందాం. మరణ సమయంలో భౌతిక శరీరం వేరైపోవడం అనేది ఎలా జరుగుతుందో తెలుసుకోవాలంటే, ప్రాణమయ కోశం అంటే జీవనాన్ని నిర్దేశించే ప్రాణశక్తుల గురించి కొంత తెలుసుకోవాలి. యోగ శాస్త్రంలో దీన్ని ప్రాణం అంటారు. ఇది 5 విధాలుగా కనిపిస్తుంది. వీటిని పంచవాయువులు లేక పంచ ప్రాణాలు అంటారు. వీటిలో ఇంకా ఉపభాగాలు చాలా ఉన్నాయి, కానీ అదంతా మరింత క్లిష్టమైన వ్యవహారం. అందుకని ఈ 5 ప్రాణాల గురించి మాత్రం పరిశీలిద్దాం. ఈ 5 ప్రాణాలు మీ శరీరానికి సంబంధించిన వివిధ కార్యకలాపాలను, ప్రక్రియలను నియంత్రిస్తాయి. మొదటిది సమత్ ప్రాణం లేక సమాన వాయువు. ఇది మీ శరీరం ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుతుంది. దీన్ని సక్రియం చేయడం వల్ల మీరు బాహ్యమైన ప్రకృతి శక్తుల ప్రభావానికి క్రమంగా దూరమైపోవచ్చు. మీరు హిమాలయాల్లో ప్రయాణం చేస్తే, ముఖ్యంగా గోముఖ్, తపోవన్ లాంటి ప్రాంతాలకు వెళితే, అక్కడ మీకు శరీరం గడ్డకట్టుకుపోయేటంత చలిలో చాలా తక్కువ దుస్తులు ధరించి నివసించే సాధువులు కొంతమంది కనిపిస్తారు. 0 కంటే తక్కువ ఉష్ణోగ్రతలో మంచు దిబ్బలలో కప్పి ఉండే ప్రదేశాలవి. అక్కడ ఆ సాధువులు కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా నడుస్తూ కనిపిస్తారు. కొన్ని యోగ సాధనలు చేయడం వల్ల, కొన్ని మంత్రాలు జపించడం వల్ల మీరు సమాన వాయువును సక్రియం చేసి మీ చుట్టూ ఒక కవచాన్ని సృష్టించుకోగలుగుతారు. మీ జీవశక్తితోనూ మీరు పట్టు పొరుగులా మీ చుట్టూ ఒక గూడు నిర్మించుకోగలుగుతారు. అప్పుడిక బాహ్య ప్రకృతి శక్తులు మిమ్మల్ని బాధించలేవు. ఇలా చలి నుంచి కాదు, ఎండ నుంచి కాదు, అన్నిటి నుంచి రక్షణ పొందవచ్చు. మీలో మీరు చలి బాధ, వేడి బాధ లేకుండా ఒక ఎయిర్ కండిషన్ అమర్చుకున్నట్టే. ఇలా వేడి పుట్టించడమే కాదు, సమాన వాయువు వల్ల ఇతర ఉపయోగాలు కూడా ఉన్నాయి. దీనికి వ్యాధి చికిత్స శక్తి కూడా ఉంటుంది. మీలో సమాన వాయువు ఎక్కువగా ఉన్నప్పుడు మీ సాన్నిధ్యం మొత్తం చేత ఇతరులకు కూడా వ్యాధులు నయమవుతాయి. సమాన వాయువు జీర్ణక్రియను కూడా నియంత్రిస్తుంది. మీలో సమాన వాయువు అధికంగా ఉంటే మీరు ఏమి తిన్నా సరే అరిగిపోయి గంటన్నరలో కడుపు మళ్ళీ ఖాళీ అయిపోతుంది. మీ కడుపు ఎప్పుడూ ఖాళీగా ఉండాలి. అప్పుడే మీ శరీరము, బుద్ధి రెండూ అత్యంత సమర్థంగా పనిచేస్తాయి. అందుకే యోగులు ఎప్పుడూ కడుపు ఖాళీగా ఉంచుకుంటారు. ఖాళీ కడుపు అంటే ఆకలితో మాడిపోవడం కాదు, తిన్న ఆహారాన్ని వీలైనంత త్వరగా జీర్ణం చేసుకోవడం. సమాన వాయువుకు, ఉష్ణశక్తికి, ఉష్ణోగ్రతకు కారణభూతమైన సూర్యునితో సంబంధం ఉంది. మన శరీరానికి కానీ, ఈ భూమండలానికి కానీ వేడిని కలిగించేది సూర్యుడు. మన జీవితానికి, ఆయుష్ ప్రమాణానికి సూర్యుడి భ్రమణ చక్రంతో సన్నిహిత సంబంధం ఉంటుంది. కనుక సమాన వాయువుకు ప్రాధాన్యం. సూర్యుడి ద్వారా భూగోళం కూడా ఒక చిన్న సూర్యుడిలాగా మనకు వేడిని సమకూరుస్తుంది. కనుక మనం మన భూగోళంతో గట్టి సంబంధం ఏర్పరచుకుంటే శక్తిపరంగా, జీవశక్తి పరంగా సుదీర్ఘకాలం మనుగడ సాధించవచ్చు. సమాన వాయువు ద్వారా యోగి సూర్య భ్రమణ చక్రాలు, అంటే ఈ చక్రాలు 12 ఏళ్ళు సాగుతాయి. మానవ శరీరం మీద గట్టి ప్రభావం చూపుతాయి. అతీతుడు కావచ్చు, వాటి నుంచి బయటపడవచ్చు. మన సూర్య కుటుంబంలో కాంతి శక్తికి మూలాధారమైన దానికి అతీతంగా, స్వతంత్రంగా ఉండవచ్చు. అలాంటి యోగి జీవనము, మరణము చాలా ఆసక్తికరంగా కనిపిస్తాయి. లోకాతీతమైన లక్షణాలు ఏమీ లేకుండానే ఆ యోగి గాలి పీల్చి వదిలేసినంత తేలికగా మరణంతో వ్యవహరించగలుగుతాడు. పంచ ప్రాణాలలో రెండవది ప్రాణవాయువు. అది మీ శ్వాసక్రియను, మీ ఆలోచనలను నియంత్రిస్తుంది. మీరు జాగ్రత్తగా గమనిస్తే మీ ఆలోచనలు ఏ రకంగా సాగుతూ ఉంటాయో వాటిని బట్టి మీ శ్వాసక్రియ తీరులో కూడా సూక్ష్మమైన మార్పులు వస్తూ ఉంటాయి. మీరు ఇక్కడ కూర్చుని మహాసముద్రం గురించి ఆలోచిస్తున్నారనుకోండి, మీ శ్వాసక్రియ ఓ విధంగా ఉంటుంది. మీరు పర్వతాల గురించి ఆలోచిస్తుంటే మరో విధంగా ఉంటుంది. పెద్ద పులి గురించి ఆలోచించండి, ఇంకో రకంగా ఉంటుంది. మన ఆలోచనలకు, శ్వాసక్రియకు ఇంత దగ్గర సంబంధం ఉండడానికి కారణం ఆ రెండు కూడా ప్రాణవాయువు అనే ఒక జీవశక్తి చేత అదుపు చేయబడడం. ప్రాణవాయువుకు భూమితో సన్నిహిత సంబంధం. దానికి భౌమ స్వభావం. మన సూర్య కుటుంబం మొత్తంలో శ్వాసించడానికి అనువైన వాతావరణం ఉన్న గ్రహం భూమి ఒక్కటే. అందుకే భూమి మీద మాత్రమే శ్వాసక్రియ సాధ్యం. ఈ కారణం చేతే చురుకైన బుద్ధి, ఆలోచనలు ఈ భూమి మీద
సాధ్యం. ప్రాణాలతో మూడవది ఉదాన వాయువు. ఉదాన అంటే ఎగరడం. బరువు కొలిచే యంత్రంతో చూస్తే మీ బరువు 70 నుంచి 80 కిలోలు ఉండవచ్చు, కానీ మీకు మాత్రం మీ శరీరం అంత బరువు అనిపించదు. ఉదాన వాయువు మీలో ఒక తేలికతనాన్ని కలిగించి గురుత్వాకర్షణ శక్తి ప్రభావాన్ని మిమ్మల్ని కొంతవరకు దూరంగా ఉంచుతుంది. దీన్ని సక్రియం చేసేందుకు కూడా యోగ సాధనలు ఉన్నాయి. చైనాలో వాటిని నేర్పే ప్రత్యేక యోగ విద్యాలయాలు ఉన్నాయి. ఉదాన వాయువును స్వాధీనం చేసుకున్న వారు కొంతవరకు గాలిలో తేలగలరు. ఇది మీరు సినిమాలలో చూసే ఉంటారు. కొంచెం అతిశయోక్తులు జోడించే మరి శరీరంలో తేలికతనాన్ని సృష్టించే శక్తి వల్ల శరీరం బరువు అనిపించదు. మార్షల్ ఆర్ట్స్లో ఇలాంటి లఘుత్వం చాలా ముఖ్యం. కొందరు బాలే నర్తకీమణులు, ఫుట్బాల్ ఆటగాళ్ళు, యుద్ధ కళా ప్రవీణులు, భౌతిక శాస్త్రజ్ఞులు బొత్తిగా అసాధ్యమని భావించే గుంతలు ప్రదర్శిస్తారు. శరీరంలో లఘుత్వం సృష్టించుకోవడం ద్వారా వాళ్ళు గురుత్వాకర్షణ సిద్ధాంతానికి విరుద్ధంగా పైకి ఎగరగలుగుతారు. మీరు ఉదాన వాయువును పూర్తిగా మీ వశం చేసుకోగలిగినట్టయితే ఎగురుతూ ప్రయాణం చేయగలుగుతారు. ఎందుకంటే అంతకంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు ఉదాన వాయువును స్వాధీనం చేసుకుంటే భూమి ఆకర్షణ శక్తి వశంలో నుంచి కూడా బయటకు వచ్చేస్తారు. కొలతకు మీ బరువు ఎప్పటిలాగే ఉన్నా మీకు మాత్రం మీ శరీరం చాలా తేలికగా అనిపిస్తుంది. మీరు దానిని మోయనక్కర లేకుండా గాలిలో తేలుతున్నట్టు ఉంటుంది. మీరు అంటే కేవలం శరీరం కాదు అని గ్రహించేందుకు ఇదొక మార్గం. ఉదాన వాయువు మీరు ఇతరులతో సంభాషణలను ఎలా సాగిస్తారో కూడా నిర్ణయిస్తుంది. మీ ఉదాన వాయువు సక్రియంగా ఉంటే ఇతరులతో సత్సంబంధాలు నేర్పుకోవడం మీకు సహజంగానే వస్తుంది. ఉదాన వాయువుకు చంద్రునితో సంబంధం. చంద్రుడి భ్రమణ చక్రాలకు స్త్రీల శరీర ధర్మాలకు దగ్గర అనుబంధం. మన తల్లుల శరీరాలకు చంద్రభ్రమణ చక్రాలకు ఉన్న సారూప్యత కారణంగానే మన పుట్టుక అనేది సంభవించింది. చంద్రుడు భూగ్రహం మీద స్త్రీత్వ ధర్మాలకు అధిష్టాత. చంద్రుడు అనే పునాది మీదనే జీవం అనేది ఏర్పడుతున్నది. అందుకే ఆ జీవితం ఎప్పుడు ముగుస్తుందో నిర్ణయించడంలో కూడా చంద్రుడి ముఖ్య పాత్ర. ఉదాన వాయువు జీవిని విడిచి వెళ్ళిపోయిందంటే జీవం అనేది ఏర్పడడానికి కావలసిన పునాది మాయమైనట్టే. అప్పటి నుంచి మరొక మాతృగర్భం కోసం అన్వేషణ చురుకుగా సాగుతుంది. ప్రాణాలలో తర్వాతది అపానవాయువు. అపానవాయువు మీ విసర్జన వ్యవస్థను, జ్ఞానేంద్రియాల చురుకుదనాన్ని నియంత్రిస్తుంది. జీవ కణాల స్థాయి నుంచి మీ విసర్జన వ్యవస్థ సమర్థంగా పనిచేస్తేనే మీకు ఇంద్రియ జ్ఞానం సజావుగా ఉండేందుకు కావాల్సిన స్పందన శక్తి ఉంటుంది. దేహ పారిశుద్ధ్యానికి యోగ సాధనాలలో చాలా ప్రాముఖ్యం ఇవ్వడానికి కారణం ఇదే. విసర్జన అంటే నేను చెప్పేది కేవలం జీర్ణక్రియ అనంతరం జరిగే విసర్జన గురించి మాత్రమే కాదు. ప్రతి క్షణం శరీరంలో ప్రతి కణం వ్యర్థ పదార్థాలను బయటకు నెట్టివేస్తూ ఉంటుంది. ఈ విసర్జన వ్యవస్థ అంతా సమర్థంగా ఉండాలంటే కడుపు ఖాళీగా ఉండాలి. జీర్ణాశయంలో ఆహారం ఉన్నప్పుడు జీర్ణక్రియ జరుగుతూ ఉంటుంది. విసర్జన వ్యవస్థ మందగించి ఉంటుంది. వ్యర్థాల విసర్జన మందగిస్తే శరీరం అపరిశుద్ధంగా ఉంటుంది. శరీరం అపరిశుద్ధమైతే బద్ధకము, ఇతర రకాల మందగుడితనము వచ్చేస్తాయి. శరీరంలో ఇలాంటి జడత్వం ప్రవేశించిందంటే అది మెల్లగా బుద్ధికి కూడా పాకుతుంది. అలా జరగకుండా అపాన వాయువు శరీరాన్ని పరిశుద్ధంగా ఉంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. పంచప్రాణాలలో ఆఖరిది వ్యానవాయువు. శరీరంలో ఉన్న కోట్లాది జీవకణాలను ఒక్క జీవిగా అల్లిక చేసి ఉంచేది వ్యానవాయువు. కొందరు యోగుల మృతదేహాలు ఇలాంటి విశేష చర్యలు తీసుకోకపోయినా వాళ్ళు మరణించిన చాలా నెలల తర్వాత కూడా చెడిపోకుండా ఉన్న సందర్భాలు కొన్ని ఉన్నాయి. ఇది టిబెట్ సన్యాసులలో మరింత తరచుగా జరుగుతుంది. ఎందుకంటే ఈ సన్యాసులు మరణించినప్పుడు కొంత వ్యానవాయువు మిగిల్చి వెళ్తారు. అది కళేబరాన్ని చాలా కాలం పాటు చెడిపోకుండా కాపాడుతుంది. మీరు పరకాయ ప్రవేశం గురించి వినే ఉంటారు. చనిపోయిన వాళ్ళు శరీరం వదిలి మరో శరీరంలో ప్రవేశించడం. వ్యానవాయువును అదుపులో ఉంచుకున్న వాళ్ళు వాళ్ళ శరీరాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు వదిలివేయగలరు. ఇది యోగ శాస్త్రంలో అన్నిటికంటే గొప్ప మకుటాయమైన ఘన కార్యమేమీ కాదు. ఇది ఒక సాధారణ అంశం అంతే. మీలో వ్యానవాయువు మీరు సక్రియం చేయగలిగితే
మీరు మీ శరీరంలో క్రమంగా వదులుగా అయిపోతారు. మీలో అప్పుడు మీరే దేహం అనే తాదాత్మ్యత కలిగే ప్రశ్నే ఉండదు. నేను దేహాన్ని కాదు అన్న జ్ఞానం సహజంగా మీలో నిలిచిపోతుంది. దీంతో మీకు జీవితంలో ఒక విభిన్నమైన విముక్తి భావన కలుగుతుంది. పోలిక చెప్పాలంటే, మీరు మరీ బిగుతుగా ఉండే దుస్తులు వేసుకుంటే క్రమంగా మీకు ఆ దుస్తులు కూడా మీలో ఒక భాగం అనిపిస్తుంది. వదులుగా ఉండే దుస్తులు వేసుకుంటే ఇవి దుస్తులే నేను కాదు అనిపిస్తుంది. యానవాయువు గురించిన మరొక విశేషం ఏమిటంటే, అది మీ కదలికలను నడకను నియంత్రిస్తుంది. మీకు ఎక్కువగా నడిచే అలవాటు లేకపోయినా మీలో వ్యానవాయువు బాగా సక్రియంగా ఉంటే మీకు సహజంగానే చాలా దూరం నడిచే శక్తి వస్తుంది. వ్యానవాయువు ఆధ్యాత్మిక పురోగతిలో కూడా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. అది మీకు ఊహ ద్వారా యథార్థాన్ని గ్రహించే ఇంట్యూటివ్ శక్తి పెరుగుతుంది. పంచప్రాణాలు లేక వాయువుల గురించిన విశేషాలు ఇంకా ఎన్నో ఉన్నాయి, కానీ ప్రాథమికంగా అవి భౌతిక శరీరాన్ని పైన చెప్పుకున్న విధంగా ప్రభావితం చేస్తాయి. మరణం అనేది ఎలా జరుగుతుందో అర్థం చేసుకునేందుకు ప్రాణాల గురించిన ఈ ప్రాథమిక అవగాహన అవసరం. మరణ సమయంలో ఈ 5 ప్రాణాలు 5 రకాలుగా ఉపసంహరించబడతాయి. మృతుడి మీద ఆ ఉపసంహరణ ప్రభావం వేరువేరుగా ఉంటుంది. మరణం లేదా శరీర పతనం అనే ప్రక్రియ శ్వాసక్రియ ఆగిపోయిన తర్వాత కూడా చాలాసేపు కొనసాగుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ మళ్ళీ తీస్తానికి అవకాశం ఉంటుంది. 10 మందికి మంచి వెళ్తే అది మనకు మంచిది, వాళ్ళకు మంచిది.